Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. చిక్కుడు అంటే ఇటు దారి కూడా కనబడతలేదు వెళ్ళడానికి. దారి ఉండే గతంలో చూద్దాం రండి, వెళ్దాం ఒకసారి. ఓ ఓ చాలా చిక్కులలో వెళ్తున్నాం మనము. అంటే చూడండి, పిచ్చి మొదలు 2 సంవత్సరాలకే మొలిచినాయి బాగా. వావ్. అంటే ఇది కాకుండా వేరే మార్గం కూడా ఉండుంటుంది మీదికి ఎక్కటానికి. మనం వచ్చింది ఇది కాదు వేరే దారి ఉంటుంది. ఆ దారికి వెళ్దాం మనం. ఓకే ఫ్రెండ్స్, ప్రస్తుతం మనము దాదాపు 60-70 ఏళ్ళు సేవలు అందించి మూసివేయబడ్డ KK1 బొగ్గుగని ప్రాంతంలో ఉన్నాము. మరి గతంలో ఇది ఎంత అద్భుతంగా అలరాడింది, ఎంత అద్భుతమైన విజయాలు సాధించింది. వందల మంది కార్మికులతో ఎన్నో రికార్డులు సాధించిన ఒక అద్భుతమైన బొగ్గుగని అని చెప్పుకోవచ్చు. మరి గతంలో ఎంత ఆడంబరంగా అట్టహాసంగా మరి కార్మికులతో నిండి ఉన్నదో మీకు చూపెడదామనే నా ప్రయత్నము. గతంలో తీసిన వీడియోను ఈ క్లిప్పింగ్స్ మీకు చూపెడుతున్నాను. అంటే ఇప్పుడు వెలవెలబోతుంది, కానీ ఆ కాలంలో కలకలలాడుతూ అందరికి కనువిందుగా ఉండే. ఇప్పుడు చూడండి ఎంతమంది కార్మికులు ఇక్కడ రక్షణ ప్రతిజ్ఞ చేస్తున్నట్టు తెలుస్తుంది. రక్షణ పక్షోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేయబడిన వీడియో ఇది. ఇంతమంది కార్మికులతో అద్భుతంగా వెలుగొందిన ఈ బొగ్గు గని ప్రస్తుతం కళావిహీనంగా మారిపోయింది. ఇప్పుడు దాని పరిస్థితి, తీరుతెన్నులు ఎలా ఉన్నాయో మీకు తెలియజేద్దామనే నా ప్రయత్నం. చూడి దీని చరిత్ర తెలుసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, ప్రస్తుతము సింగరేణిలో గతంలో ఒక వైభవంగా ఉండి మూసివేసిబడిన బొగ్గు గన్ల గురించి మీకు తెలియజేసే క్రమంలో దాదాపు 60 ఏళ్ళకు పైగా మందమరి ఏరియాలో సేవలు అందించిన మొట్టమొదటి గని KK1 ఇంక్లైన్ మూసివేశారు. ఇది 2 ఏళ్ల క్రితం, అంటే 23/1923లో మూసేసినట్టు తెలిసింది, మేలో. మరి లోపలికి వెళ్ళి మరి అప్పటి పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఎలాగుంది, దీని చరిత్ర ఏంటి అనే విషయాలు పూర్తిగా మీకు తెలియజేస్తారు. లోపలికి రండి. మీరు చూస్తున్నది మరి అప్పటికి స్వాగతం చెప్తూ బావి లోపట ఉన్నటువంటి స్వాగతం సంబంధించిన బోర్డును మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఇటు పక్క చూస్తే కొన్ని వందల వరకు సైకిల్ షెడ్ ఉండేది ఇక్కడ. అది ఒక అద్భుతమైన రీతిగా. ఇప్పుడు మీరు ఇటు చుట్టూ చూస్తే కూడి పక్క మీరు చూసినట్టయితే అప్పుడు ఆఫీస్ ఉండేది. ఈ ఆఫీస్లో ఒక ప్రజెంట్ మాత్రం ఒక ఫిట్ అసిస్టెంట్ ఇక్కడ ఉంటున్నట్టు తెలిసింది మనకు. మీకు కనపడేదే మొత్తము మన దీనికి సంబంధించిన ఆఫీసర్స్ రూమ్స్. అవి చూడండి, అటు కనబడుతున్నాయిగా. ఒకసారి వెళ్దాం. ఇప్పుడు చూస్తే మన వెల్ఫేర్ ఆఫీసర్ గారి రూము, అంటే సంక్షేమాధికారి రూము. అంటే ఇప్పుడు అధికారుల రూమ్స్ అన్ని ఇట్లా వరుసగా ఉంటాయి. ఇక్కడ చూస్తే మనకు సేఫ్టీ ఆఫీసర్ రూమ్ కనబడుతుంది. అంటే భవిష్యత్తులో దీన్ని వేరే కోణంలో మరి మార్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయని తెలిసింది. ఇది మేనేజర్ గారి రూమ్. ఇది కూడా లాక్ చేసి ఉంది. ఫ్యూచర్లో మరి 2 ఏళ్ళైనా ఇంకా అవి కొన్ని మెటీరియల్ పోలేదంటే దీనికి ఏమైనా ఉపయోగిస్తారేమో చూడాలి. ఇది సర్వేయర్ గారి రూము. ఇటు పక్క చూస్తే చిన్న గార్డెన్ ఉండే, చాలా అద్భుతంగా ఉండేది ఆ కాలంలో. ఆ పిక్స్ కూడా మీకు చూపెడతాను. ఇది సర్వే స్టాఫ్ది. ఇటు చూస్తే అండర్ మేనేజర్ గారి రూమ్. ఇది షిఫ్ట్ అండర్ మేనేజర్, అది ఓవర్మెన్లో కాదు, అటు చివరికి కనిపించేది ఓవర్మెన్స్ రూము. ఇది చూడండి, ఈ చరిత్ర కలిగిన వృక్షం ఇది. అంటే ఆ కాలంలో ఇంగ్లీష్ వాళ్ళు లేకున్నా కూడా ఆ ఆనవాయితీ వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. కొద్దిగా దూరం చూస్తే దీని విశ్వరూపం మనకు. ఫ్రెండ్స్ చూసారా ఈ వృక్షం? మరి అప్పుడు దాదాపు 70 మైన్ ఎప్పుడు ప్రారంభించింది అంటే 50 ఏళ్ళలో, అంటే 56 డిసెంబర్ 2వ తారీఖు అనుకుంటా, అప్రాక్సిమేట్లీ 50 ఏళ్ళలో ప్రొడక్షన్ స్టార్ట్ అయింది.
57 అంటే ఇప్పటికి దాదాపు 60 ఏళ్ళు అవుతుంది ఫ్రెండ్స్. అంటే అంతకుముందు ఎప్పుడు పెట్టారో మరి. ఉం? ఈ వృక్షం అంటే ఎక్కడైనా కూడా సింగరేణి బొగ్గు గనులు ఉన్న దగ్గర పచ్చదనానికి ప్రాముఖ్యత ఇచ్చినట్టు తెలిసింది. మీరు ఇది చూసినట్టయితే ఇది అప్పుడు మైనింగ్ స్టాఫ్ కి సంబంధించిన రూము. దీనికి ఎదురుగా ఉన్నది ఇది మ్యాన్వే, అంటే కార్మికులు మస్టర్లు ఇన్ మస్టర్ అవుట్ మస్టర్ పడేది. అంటే మనం ఒక 2 years లోపే వచ్చినాం కాబట్టి మనం ఇవన్నీ చూడగలుగుతున్నాము. ఇంకొన్ని రోజులు అయితే మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఇది మ్యాన్వే డిప్ అంటారు, అంటే కార్మికులు దిగేది ఇక్కడి నుంచే. ఇప్పటికి కూడా మరి మేనేజ్మెంట్ దీనికి సంబంధించి వీళ్ళ దేవతా విగ్రహానికి ఇక్కడ ఎలక్ట్రిసిటీ వైరింగ్ ఇచ్చారు, ఇంకా కనెక్షన్ ఉంది ఇక్కడ కనబడుతుంది. అంటే దీంట్లోకి వెళ్ళి కార్మికులు దిగేది, దీంట్లోకి వెళ్ళి ఇది క్లోజ్ చేసేసారు. ఈ అటుపక్కకి వెళ్ళి చూద్దాం రండి. ఇప్పుడు మీరు చూసేది ఇది క్యాంటీన్, చాలా పరిశుభ్రంగా. ఒకసారి ఇట్రండి, వచ్చి చూడండి లోపల ఎంత క్లియర్గా ఉందంటే, ఎంత నీట్గా ఉందంటే. టేబుల్స్ ఒక్కటి తీసేశారు, లోపల చూడండి ఎట్లా ఉందో అది ఒక్కసారి చూడండి. వావ్, వండర్ కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే ఈ ల్యాంప్ రూము స్టోర్ రూమ్ ఉండేది ఇక్కడ. కింద కింద జాగ్రత్త చూసుకుంటారండి, ఎందుకంటే మన చారిత్రాత్మక ఆనవాళ్ళు. ఇది స్టోర్స్, ల్యాంప్ రూమ్ గిట్ట ఉండాలి మరి. ఇది కూడా వర్కర్స్కి సంబంధించిన కబోర్డ్స్. ఇది ఆల్రెడీ ల్యాంప్ రూమ్ కూడా క్లోజ్ అయిపోయింది. ఇంకో సైడ్ వెళ్దాం రండి మనం. ఓకే, ఇప్పుడు మనం ప్రతి బొగ్గు గని ప్రాంతంలో చూసినట్లు ప్రతి బొగ్గు గనిలో కానీ ఓపెన్ కాస్ట్లో కానీ ఇలా మైసమ్మ టెంపుల్, దుర్గా టెంపుల్ అనేది ఉంటుంది చూడండి. ఇది ఇంకా కంప్లీట్ డిస్మెంట్లు కాలేదు కాబట్టి, అయినా కూడా ఈ ఆలయాలను మాత్రము ఖచ్చితంగా ఇక్కడే ఉంచుతారు. ఇది చూస్తున్నారు ఫ్రెండ్స్, ఖచ్చితంగా కార్మికులు ఇక్కడ పూజలు మొక్కులు చెల్లించుకొని కార్మికులు పనిచేసేవారు. ఇటుపక్క చూసినట్టయితే మొత్తం ఆ కార్మికులకు సంబంధించిన కబోర్డ్స్, అంటే వాళ్ళ వస్తువులు గిన భద్రపరచుకునేది అవంతా అక్కడ చూసేది. ఇటు వస్తే ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ రూమ్ కూడా మీకు కనబడుతుంది ఇక్కడ చూడండి. అంటే ఒక మైన్కు సంబంధించిన ఏమేమి ఏంటి అనే విషయాలు చాలా పరిపూర్ణంగా ఇక్కడ ఉన్నట్టు కనబడుతుంది. ఒకసారి మనము బ్యాంక్ హెడ్ కూడా పోదాం, బొగ్గు ఎట్లా వచ్చేది మీదికి అనేది ఇత్తడిగా ఉన్నది చూద్దాము ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాంక్ హెడ్కు మనము ఎక్కుతున్నాము. అంటే ఇప్పుడు ఇది కంప్లీట్ యూజింగ్లో లేదు కాబట్టి పిచ్చి మొక్కలు అవి ఇవి మోసినట్టు కనబడుతున్నాయి ఇక్కడ. ఇప్పుడు మనం మీదికి వెళ్ళాము. అసలు సిసలైన చిక్కుడు అంటే ఇటు దారి కూడా కనబడతలేదు వెళ్ళడానికి. దారి ఉండే గతంలో చూద్దాం రండి, వెళ్దాం ఒకసారి. ఓ ఓ చాలా చిక్కులలో వెళ్తున్నాం మనము. అంటే చూడండి, పిచ్చి మొదలు 2 సంవత్సరాలకే మొలిచినాయి బాగా. వావ్, అంటే ఇది కాకుండా వేరే మార్గం కూడా ఉండుంటుంది మీదికి ఎక్కడానికి. మనం వచ్చింది ఇది కాదు వేరే దారి ఉంటుంది, ఆ దారికి వెళ్దాం మనం. ఓకే ఫ్రెండ్స్, ఇంతకుముందు చూశారు కదా, మనం అటు వెళ్తానికి దారి లేదు. ఏది బ్యాంక్ హెడ్ మీదకి టబ్బులు మనం పోయేది మెయిన్ ఇంక్లైన్ మీద. ఇదంతా పూర్తి చేశారు కాబట్టి మీదికి వెళ్ళడానికి మనకు అసలు ఏ మాత్రం ఛాన్స్ లేదు. వెనుకకు మీరు తిరిగి చూస్తే ఒకసారి చూపించండి అటు. ఆ వెనుక ఇది మెయిన్ ఇంక్లైన్ అంటారు. మీకు ఆ గోడలు అవి కనబడుతున్నాయి కదా, అది మెయిన్ ఇంక్లైన్స్. అట్నుంచి టబ్బులు వచ్చాయి. ఇంతకుముందు మీరు చూపించేది మనుషులు దిగేది, ఇదేమో టబ్బులు ఎక్కేది. అంటే ఇది కూర్చేయటం వల్ల అసలు మీదికి వెళ్ళటానికి ఏమన్నా ఛాన్స్ ఉన్నదేమో చూద్దాము. ఓహో, దారి డొంక లేకుండా ఉన్నది. దీంట్లో ఏమైనా ఉంటాయా లేవా అనేది కూడా తెలియదు జీవులు. చూద్దాం మరి, ఏమన్నా ఛాన్స్ ఉంటే మీకు చూపెడదామని. ఛాన్స్ ఏమి లేదు ఫ్రెండ్స్ మీదికి వెళ్ళటానికి. ఓకేనా,
ఏమైనా కొద్దిగా ఛాన్స్ ఉన్నా మీకు చూపెడదాం అనుకుంటున్నాం, కానీ ఏ మాత్రము ఛాన్స్ లేని పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు ఇటుపక్క చూస్తే మరి ఆ బంకర్ మాత్రం కనబడుతుంది. చూడండి మీరు, ఇంకా బంకర్ డిస్మెంటల్ చేయలేదు. ఇటు రండి ఒకసారి. ఇది బంకర్, అది అటు పక్క చూస్తే అటు నుంచి టబ్బులు పోతాయి. ఇంతకుముందు చూపించినట్టు టబ్బులు పోయి ఇలా వచ్చేసి అవో ఇక్కడ నుంచి డంప్ చేసి ఒకసారి వెళ్దాం రండి. రండి, దీని పరిస్థితి ఎట్లున్నదో కూడా చూద్దాం. పద్ధతి ప్రకారం చేస్తుంది అన్న విషయము మీకు తెలుసు. ఇదండి బంకర్. అంటే ఫ్యూచర్లో బహుశా దీన్ని ఇక్కడి నుంచి వీళ్ళు షిఫ్ట్ చేయొచ్చు. అంటే ఇంత ఎత్తులో బొగ్గు అక్కడి నుంచి ఇటు వస్తుంది. ఈ టవర్ కూడా పెట్టారు ఇక్కడ, చూడండి. ఆ టవర్ కనబడుతుందా? లైటింగ్ టవర్ అనుకుంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసేది బంకర్. ఇది దీనికి బొగ్గు సప్లై అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది క్లేపిల్ షెడ్, అంటే మట్టి గుట్కలు. దీంట్లోనే వర్షం వస్తే తడవకుండా లోపల బ్లాస్టింగ్ చేసేటప్పుడు వాడతారు. ఇప్పుడు మీరు చూస్తున్నది టబ్ రిపేర్ సెక్షను. ఇక్కడే బిట్ గ్రైండింగ్ ఉంటుంది. టబ్బులకు ఏమన్నా రిపేర్ అవుతే ఇక్కడే వచ్చి చేస్తారు. ఎందుకంటే ఆ భూగర్భంలో ఈ బొగ్గు రవాణా చేసే టబ్బులకు ఎటువంటి సమస్య వచ్చినా ఇక్కడే ట్రీట్మెంట్ ఇస్తారు. ఇక్కడ వెల్డింగ్ రూమ్ కూడా మీరు చూస్తున్నారు. ఈ ట్రీట్మెంట్స్ రూమ్ ఇది కూడా ఇక్కడే ఉంది. అంటే దాదాపు అన్నీ ఒకటే ప్రాంగణంలో దగ్గరగా ఉన్నట్టు కనబడుతుంది. ఇది ఎలక్ట్రికల్ గూడ్స్కు సంబంధించింది. ఇది మీరు చూస్తున్నది ఒక అద్భుతం. ఈ బొగ్గు బావి నడుస్తున్న సమయంలో, ఉత్పత్తి చేసే సమయంలో అద్భుతమైన రీతిలో ఇక్కడ పావురాలు పెంచారు. పావురాల కోసం ప్రత్యేకమైన కేజ్ ఒకటి ఏర్పాటు చేశారు. మీరు చూస్తున్నది అదే. ఈ బొగ్గు కానీ మూసివేసే పావురాలు అన్నట్టు వేరే దగ్గరికి తరలించినట్టు తెలుస్తుంది. చూడండి, పచ్చదనానికి యాజమాన్యము సింగరేణి ఎంత ప్రాముఖ్యత ఇస్తుందో మీరు ఈ వ్యూ చూస్తే అర్థమవుతుంది అనుకుంటా. ఎనీహౌ, జై హో సింగరేణి. బాయ్ బాయ్.